మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు గారి ఆధ్వర్యంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే మన పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారికి, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు ఆదిమలుపు సురేష్ అన్న గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు వేదిక ముందున్నటువంటి జగనన్న సైనికులకే, మార్కాపురం వైద్యకర్తలకే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. 2 మాటలు మాట్లాడి ముగిస్తా. ఎప్పుడైనా ఈ దేశంలో రాజకీయ నాయకులు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ జగనన్న యొక్క నాయకత్వాన్ని ఈ దేశం చూసిందే కేవలం 3 సంవత్సరాలలో. గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. అవునా కదా? మీ ఇంటికి పథకం తెచ్చాడు, మీ వద్దకు వచ్చాడు, ఎమ్మెల్యేని మీ గడప ముందు నిలబెట్టాడు. అది జగనన్న చూపించినటువంటి దార్శనికత. ఇంకొక పక్కన్నాడు ఇంకొక నాయకుడు, ఇవాళ ఏళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో అబద్ధాలనే పెట్టుబడిగా, అసత్యాలనే తన ఆయుధంగా, జీవితంలో ఎప్పుడు ఒక్కడికి మంచి చేసినటువంటి నాయకుడు కాదు ఈ చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? ఆయన చరిత్ర ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏమన్నా చేశాడా? మరి ఇప్పుడు ఎట్లా చేస్తాడు? ఎలికతోల ఎప్పుడు నల్లగానే ఉంటుంది. ఎంత ఉతికినా తెల్లగా కానే కాదు. అది ఆయన పరిస్థితి. ఇవాళ ఒక్కసారి కానీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరును చూస్తే 9 అంటే 9 నెలల్లోనే వీళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు మనల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కు పడిపోయిందని. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళని 11కు దించారు. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్ని వచ్చినాయి వాళ్ళకి? 11. 9 నెలల్లో 11 అయితే రేపేంటి పరిస్థితి? ఉంటారా వాళ్ళు? బతికి పట్టగడుతుందా పార్టీ? కనపడుతుందా మళ్ళీ? ఓ పెద్ద ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఒక మాట ఇచ్చిపోయాడు. నేను మళ్ళీ మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి మాత్రమే అడుగు పెడతానన్నాడు. చేశాడా? ఆయన నిస్సిగ్గుగా అడుగు పెట్టేస్తాడు. దాన్ని అడగను కూడా అడగరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. పశ్చిమ ప్రకాశంలో ఉన్న తెలుగుదేశం నాయకులు నిద్రపోతున్నారు. ఇవాళ ఎక్కడన్నా అభివృద్ధి కనపడుతుందా? అన్నం పెట్టే రైతుకు సున్నం పెడుతున్నారు. ఏ పంటకన్నా గిట్టుబాటు ధర ఉందా? ఏ పంటకైనా, మిర్చికి గాని, పత్తికి గాని, రైస్ కి గాని, చిరుధాన్యాలకు గాని ఉందా ధర? ఏది ఉండదో. ఆ దేవుడు కూడా కరుణించడు. వరుణ దేవుడు కూడా కనపడడు ఈ ప్రభుత్వం. గతంలో కూడా అంతే. 9 సంవత్సరాలు అధికారాన్ని వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు గారు వెలుగొండకి ఏమన్నా చేశాడా? ఒక్క కొబ్బరికాయ కొట్టి పారిపోయాడు. 9 సంవత్సరాలు పరిపాలించాడు. మొత్తం ఇప్పటికి తెలుగుదేశం పార్టీ పరిపాలించినటువంటి సమయం ఎంత తెలుసా?